చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనందరం ముందుకు వెళ్దాం. మోషేబాబు ప్రార్థనతో ఈ కుటుంబ ప్రార్థన ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమగల మా కనిదైన కొరపుగల మీ అపరిమాణానికి వేలాది వందన శుద్ధుడు సోదరు చేయించుకుంటుంది నీ ఉదయకాలు సమృద్ధి మా మీ గంతండి ట్రిగదని వాక్యం అనుకుంటుంది ఆ వాక్యం మేము బిట్టు పేరు కాను మా రోజులందరం ఉపతంత్ర కర్రదండ్రిగా నూరందు పైన చూడండి ట్రిగతండి వింటున్న మావి చెప్పమని మీరు అసలు సమాజం తిరిగి జ్ఞానాన్ని తండ్రి ట్రిగతండి కలితేనే గర్రవలుతండి అని ముట్టిపడి సరిశుద్ధ నామంలో నాదైన యేసుక్రీస్తు ప్రార్థన మీకు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన శాశ్వతంగా ఒకటిగా తిని వాక్ చదువుకున్నది ఆ వాక్యాన్ని ఆదరించి అంతవరకు నికరబడిలా చిరోటరీగా తిని వాక్ చదువుతున్న కదండి ఆ సందర్భంలో లోతులకి నేర్చుకునేలా రోటరీగా తిని రోటరీగా తిని వదిలి కేసు నుంచి ప్రార్థన చేస్తున్న వదిలి కేసు తీయించండి సంఘ కాకుండా తీర్చండి బోధన ఆరాధన చేయించండి ఆ కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి సేవకురాన్ని కూడా తీయించండి వైఎస్ఆర్కి సంఘం తీయించండి సంఘ కాపాడిని తీయించండి పోలీసులను బిహారాధన తీయించండి ఆవిడ కుటుంబాన్ని కూడా తీయించండి తండ్రి సేవకురాన్ని కూడా తీయించండి తండ్రి ఇంకా రోగులు అనుకుంటున్నాం ఏ కృష్ణ పరమాత్మ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. మరి యొక్క సమయంలో అనుదిన నాయన బైబిల్ పఠన పరిచర్యలో భాగంగా మరి ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో అపోస్తుల కార్యాలు తండ్రి 28వ అధ్యాయాన్ని నేడు నాయన బైబిల్ పఠనంగా లేఖన భాగాలుగా చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మను మాకు సహాయంగా సహకారంగా అనుగ్రహించండి. అలాగే తండ్రి మరి 28వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు, సన్నివేశాలు వెనకాల ఉన్నటువంటి మీ యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు మేము గ్రహించుకోనగలుగుటకు, తెలుసుకొనగలుగుటకు నాయన మీ జ్ఞానంతో, మీ యొక్క తెలివితో, మీ యొక్క నాయన తండ్రి ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో, అరుణోదయ సమయంలో నాయన వేకుజాముని తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చి ప్రభా మీ చిత్తాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు, నేర్పిస్తున్నందుకు స్తుతులు తండ్రి. మరి ప్రతి ఒక్కరు కూడా ఇటు రీతిగా సమయాన్ని, కాలాన్ని ప్రతి ఒక్కరికైనా ఇబ్బందులకరంగా, సమస్యకరంగా ఉన్నప్పటికీ నేను మొదటి ప్రాముఖ్యతను, మొదటి ప్రాధాన్యతను నాయన మీకు ఇవ్వవలసినటువంటి రీతిగా ప్రతి ఒక్కరికి మీరు ద్వారాలని నాయన తండ్రి సమయాల్ని మీరు తెరవమని నాయన మా సోదరుల పక్షంగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను, వృద్ధుల కుటుంబాలను నాయన తండ్రి విధవరాండ్ర కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరిని మీరు ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో వారికి ఏవైతేనైనా ఇబ్బందులు, సమస్యలు, రోగాలు, వ్యాధులు, ఆటంకాలు, ఆందోళనలు, నాయన నిరుత్సాహాలు, బలహీనతలు అవన్నీ ఏవైతే ఉన్నావో ప్రభావ వాటిని అన్నిటినీ నాయన తండ్రి వారికి అనుకూలంగా, వారికి నాయన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తండ్రి మరి సమాధానకరంగా మీరు నడిపించమని మీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి పరిశుద్ధులందరికీ తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినములో తండ్రి మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మా ప్రియులైన పరిశుద్ధులందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి జరుగుతున్న యొక్క పరిచయం మీ మహిమ కొరకు నాయన మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు చివరి అధ్యాయాన్ని మనం చదువుకుందాం నాయన. అపోస్తుల కార్యాలు చివరి అధ్యాయాన్ని మనం అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం నాయన. మేము తప్పించుకుని తర్వాత దీపము మెలితే అని తెలుసుకుంటుమి. ఆ అనాగరికులు మాకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపకారం అంతా ఇంత కాదు. ఎలయనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా నున్నందున
అప్పుడు వర్షం కురుచున్నప్పుడు అప్పుడు వర్షం కురుస్తున్నప్పుడు చలిగానున్నందున చెరుగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి వారిని నిప్పురాలు పెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునిరి. మమ్మల్ని అందరిని చేర్చుకుని అప్పుడు పౌలు అప్పుడు పౌలు మోపుడి పొలలేరి మూపుడు పొలలేరి నిప్పుల మీద వేయగా నిప్పుల మీద వేయగా ఒక సర్పము ఒక సర్పము కాకకు బయటకు వచ్చి కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ దిగువసులు ఆ జంతువు అతని చేతిని ఆ జంతువు అతని చేతిని వేలాడుచుండి చూసినప్పుడు వేలాడుచుండి నిశ్చయముగా ఈ మనుషుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకొనెను. ఏదో సముద్రం నుండి తప్పించుకుని న్యాయం అతనిని న్యాయమతనిని బ్రతకనీయలేదని బ్రతకనీయలేదని తమలో తాము చెప్పుకొనిరి. తమలో తాము చెప్పుకుని అతడైతే అతడైతే ఆ విష జంతువును ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి అగ్గిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ఏ హానియో పొందలేదు. వారు అతని శరీరము వారు అతని శరీరము వాచును వాచును లేక లేక అతడు అకస్మాత్తుగా అతను అకస్మాత్తుగా పడి చచ్చును అని పడి చచ్చును అని కనిపెట్టుచుండిరి. కనిపెట్టుచున్నది. చాలా సేపు కనిపెట్టుచుండిన తర్వాత చాలా సేపు కనిపెట్టుచున్న తర్వాత అతనికి ఏ హానియు కలగకుండుడు చూసి అతడికి ఏ హానియో కలుగుకుంటాడు చూసి ఆ అభిప్రాయం మానుకొనిరి. ఆ ప్రాణం అనుకుని ఇతడు ఇతడు దేవదూతని చెప్పుకొనిరి. దేవదూతని చెప్పుకుని రెండో సందర్భాన్ని చదువుకుందాం. 7వ వచనం. పొప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. పప్పులునేవాడు ఆ దేశంలో ముఖ్యుడు. ఆ ప్రాంతములో ఆ ప్రాంతంలో అతనికి భూమిలుండెను. అతని భూమిలో ఉండే అతడు మమ్మను చేర్చుకుని అతని మమ్ముడు చేర్చుకుని 3 దినములు 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చెను. స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పప్పులి యొక్క తండ్రి అప్పుడు పప్పుల యొక్క తండ్రి జ్వరము చేతను జ్వరము చేతను రక్త బీది చేతను రక్తబీజ చేతను బాధపడుచు బాధపడుచు పండుకొని ఉండెను. పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్లి పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. స్వస్థపరచెను. ఇది చూసి ఇది చూసి ఆ ద్వీపములో ఉన్న ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. స్వస్థత పొందిరి. మరియు వారు వారు అనేక సత్కార్యములతో అనేక సత్కార్యంతో మమ్మను మర్యాద చేసి మమ్మల్ని మర్యాద చేసి మమ్మను మర్యాద చేసి మమ్మల్ని మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మేము వాడేకి వెళ్ళినప్పుడు మాకు కావలసిన మాకు కావలసిన సమస్త వస్తువులు సమస్త వస్తువులు తెచ్చిరి. తెచ్చిరి. 11 వచ్చిన చదువు. 3వ సందర్భం. ఆ 3 నెలలైన తర్వాత 3 నెలలైన తర్వాత ఆ ద్వీపమందు ఆ దీపమందు శీతాకాలమంతయు గడిపి శీతాకాలం మంది కలిపి అశ్విని చిహ్నములు గల అశ్విని సింహం గల అలెక్సేంద్రియ పట్టణపు ఓడ ఎక్కి అలెగ్జాంద్రియ పట్టణం వాడెక్కి బయలుదేరితిమి. బయలుదేరితిమి. సురుకుకు వచ్చి సురుసేకి వచ్చి అక్కడ 3 దినములుంటిమి. అక్కడ 3 దినములు ఉంటిమి. అక్కడ నుండి అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియాకు వచ్చి రేగియాకు వచ్చి ఒక దినమైన తర్వాత ఒక దినమైన తర్వాత దక్షిణపు గాలి విసురుట వలన దక్షిణము గాలి విసురు వలన మరునాడు పోతియోతికి వచ్చితిమి. పోతియోతికి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూసినప్పుడు అక్కడ సహోదరులు మేము చూసినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలెనని వారు తమ యొద్ద 7 దినములు ఉండవలెనని మమ్మను వేడుకొనిరి. మమ్మల్ని వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. రోమాకు వచ్చితిమి. అక్కడ నుండి సహోదరులు మా సంగతిని విని మా సంగతి విని అప్పియా సంతపేట వరకును తిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొని వచ్చిరి. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనును. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకి కావలి ఉన్న సైనికులతో ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. 3 దినములైన తర్వాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు సహోదరులారా నేను మన ప్రజలకైనను పితరులకైనను ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు
ప్రతికూలమైనది ఏది చేయకపోయినను చేయకపోయినను యెరూషలేములో నుండి యెరూషలేములో నుండి రోమాకు రోమాకు నేను ఖైదీగా అప్పగింపబడితిని. ఖైదీగా అప్పగింపబడింది. మీరు నన్ను విమర్శ చేసి విమర్శ చేసి నా యందు నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున మరణం లేనందున నన్ను విడవలసి కోరిని గాని నన్ను విడవలసి గాని యూదులు అడ్డము చెప్పినందున యూదులు అడ్డం చెప్పినందున నేను కైసరి ఎదుట నేను కైసరి ఎదుట చెప్పవలసి వచ్చెను. చెప్పవలసి వచ్చెను. అయినను ఇందువలన ఇందువలన నా స్వజనుల మీద నా స్వజనుల మీద నేరం మోపవలెనని నేరం మోపవలెనని నా అభిప్రాయము కాదు. నా అభిప్రాయం కాదు. ఈ హేతు చేతనే ఈ హేతు చేతనే మిమ్మును చూసి చూసి మాట్లాడవలెనని పిలిపించితిని. మాట్లాడవలెనని పిలిపించితిని. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఇశ్రాయేలు వారి నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పెను. అందుకు వారు యోదయ నుండి నిన్ను గూర్చి మాకు పత్రికలు రాలేదు. పత్రికలు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరుల్లో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలపలేదు. మరియు ఎవరునూ చెప్పుకొనలేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నాము. ఇంత మట్టుకు మాకు తెలియననిరి. 23వ వచనం చదువుకుందాం. 4వ సందర్భాన్ని చదువుకుందాం. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోసే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు విని నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగి పౌలు వారితో కూడా ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అదేదనగా వినుటు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుటు మట్టుకు చూతురు గాని కానరేరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది, వారి చెవులలో మందముగానున్నవి, వారు విని కన్నులు మూసుకుని ఉన్నారని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురు గాక. వారు దానిని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దెంట కాపురముండి తన యొద్దకు వచ్చుచున్న వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసు గూర్చిన సంగతులను బోధించుచుండెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిదేనాయన. మరి యొక్క ఉదయకాల సమయంలో ఈ ఉదయకాల సమయంలో మరి కుటుంబ ప్రార్థనలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతుల్ని దేవతి దేవుడు మరి మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవతి దేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి దేవుడు అపోస్తుల కార్యాలు మరి నేటితో 28వ అధ్యాయంతో మరి అపోస్తుల కార్యము ముగుస్తుందని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను, చాలా
సంతోషిస్తున్నాను ప్రియులారా. కారణం ఏంటనంటే మరి అపోస్తుల కార్యం మనం ప్రారంభం నుంచి మరి ఇప్పటి వరకు ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు లేకుండా మరి రాత్రికాల సమయంతో మరి యోబు గ్రంథం బైబిల్ పఠనం బైబిల్ రీడింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. యోబు గ్రంథాన్ని కొంతమేరకు మనం అవగాహన చేసుకోవడం జరిగింది. మరి ఈ ఉదయకాల సమయంలో మరలా అపోస్తుల కార్యాన్ని ముగించుకోవడం అనేటువంటిది కూడా చాలా ఆనందం వేసుకొస్తుంది, అలాగే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. కారణం ఏంటంటే మరి ఒక గ్రంథాన్ని దైవ సన్నిధిలో మనం ఇటు రీతిగా చదవడం అనేటువంటిది మరి చాలామంది కుటుంబీకులు పొందుకుంటున్నారు. వారిలో మనల్ని ఒకరిగా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇటు అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఇలా దైవ సన్నిధిలో సమయము, కాలము గడపడం అనేటువంటిది అది చాలా మేలుకరము, దీవెనకరము. కనుక ఈ సమయాన్ని మనం ఇదివరకు ఎన్నో రీతిలుగా కాలాన్ని, సమయాన్ని దుర్వినియోగం చేసాం. మనం దేవుని పిల్లలుగా మనం మారు మనసు పొందిన నాటి నుంచి దీన్ని వాడుకగా, అభ్యాసంగా చేయాలి. అందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్పాడంటే వాళ్ళకి, మీరు మార్గమును వెళ్తున్నప్పుడు, పండుకుంటున్నప్పుడు, లేచినప్పుడు ఈ మాటలు, ఈ ధర్మశాస్త్రాన్ని గురించి మీరు మాట్లాడాలి, చెప్పాలని తండ్రి ఏం చేశాడు ఆయన జైతేలి ఇశ్రాయేలు ప్రజలకే నేర్పమని చెప్పాడు మోషే గారి ద్వారాగా. కనుక మరి మనం ఇప్పటికే అలా చేస్తుంటే, మనం క్రీస్తుని అంగీకరించిన నాటి నుంచి మనం బైబిల్ని ఎలా చదవడం మనం ప్రాక్టీస్ చేస్తుంటే కొంతమేరకు మనకి బైబిల్ మీద ఒక అవగాహన కలిగినది నా అభిప్రాయం. పోనీ ఇప్పటికీ దేవుడు అవకాశాన్ని ఇచ్చారు కనుక, సమయాన్ని ఇచ్చారు కనుక, కాలాన్ని ఇచ్చారు కనుక, ఇవ్వబడిన ఈ కాలాన్ని, సమయాన్ని కనీసం ఎక్కడి నుంచైనా మనము దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ మనం వాక్యంలో ముందుకు వెళ్ళిపోదాం. ఇక ఈ మరి నేటితో మరి అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయాన్ని ముగించుకుందాం అని అనుకుంటున్నాం కదా. మరి ఇక ఈ 28వ అధ్యాయాన్ని 8 వచనాలు ఉన్నాయి మోషబాబు. చివరిగా ఈ అధ్యాయంలో మనకి సుమారుగా 31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనాలు సుమారుగా ఒక 4-5 సందర్భాలను మనం అనుకుంటే వీటిని టూకీగా ఒక 4 భాగాలుగా మనం విడగొట్టుకునే ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని భాగాలైనా ఒక 4 భాగాలుగా మాట్లాడుకుందాం. మొదట 10 వచనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, మెలితే, మాల్టా లేదా మెలితే అనేటువంటి ద్వీపంలో మరి వారందరి వలన కలిగినటువంటి కార్యము, ఎవరో మెలితే ద్వీపవాసుల వలన జరిగినటువంటి కార్యము మనకి మొదటి 10 వచనాలు సెలవిస్తున్నాయి. ఇక తర్వాత 16 వచనాల వరకు 11 నుంచి 6 వచనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, వారు మెలితీయుల నుండి రోమాకు ప్రయాణం వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఆయన? మెలితి నుంచి మరలా రోమాకు ప్రయాణం వెళ్ళిపోతున్నారు. తర్వాత 22వ వచనం దాకా ఏంటంటే, యూదుల్లో ముఖ్యమైన వారిని పిలిపించుకొని పౌలు గారు ఏం చేస్తున్నారంటే మాట్లాడుతున్నారు. యూదుల్లో ముఖ్యులైనటువంటి వారిని పిలిపించుకుని, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే రోమా పట్టణానికి, మన వాళ్ళు అపార్థం చేసుకుని నన్ను నన్ను అపార్థం చేసుకుని రోమా అది ఎవరికండి వీళ్ళకి యెరూషలేములో ఉన్నటువంటి అధికారులకి నన్ను అప్పగిస్తే నేను ఏం చేశానంటే వాళ్ళ దగ్గర న్యాయం తేక అక్కడ గొడవలు జరుగుతాయని, అల్లరి జరుగుతాయని నేను కైసరుతో చెప్పుకుంటానని, మరి ఎక్కడి నుంచి యెరూషలేము నుంచి మరలా ఇక్కడికి కైసరికి అనగా ఇటలీకి అనగా రోమాకి నేను ఇక్కడికి వచ్చానని పౌలు గారు యూదులందరితో చెప్పుకుంటున్నాడు అనమాట. ఇక చివరిగా పౌలు రోమాలో సువార్త ప్రకటిస్తున్నాడు అనమాట. చివరిగా పౌలు గారు ఏం చేస్తున్నాడు, ఆయన రోమాలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఇది ఈ 28వ అధ్యాయ సారాంశం. కనుక ఇప్పుడు ఈ 28వ అధ్యాయాన్ని టూకీగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. పౌలు గారు మరి మెలితే ద్వీపంలో ఏం జరిగిందో మనం చూసినప్పుడు, వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి రోమాకి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. దేవుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు వీరికి, నువ్వు వెళ్ళి రోమాలో నా పక్షాన నువ్వు సాక్షిగా ఉండి వాళ్ళందరికీ ఏం తెలియజేస్తావు అని చెప్పాడు మోషబాబు. నా పక్షాన నువ్వు ఉండి మాట్లాడాలని చెప్పారు కదా. అలా మాట్లాడాలని చెప్పినప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు పౌలు గారు ఇప్పుడు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ప్రయాణం ఎలాగుందనంటే, మనిషి జీవిత కాలంలో ఈరోజు చనిపోయేంత వరకు ఏం చేస్తున్నాడు మోషబాబు? ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో ఎన్నో అడ్డులు, ఆటంకాలు, సమస్యలు ఉన్నాయి. వాటినన్నిటినీ దాటుకుని గురికి, గమ్యానికి చేరుకుంటున్నాడు. మనిషి జీవితం మనకి ఎలా కనబడుతుంది. అలాగే అపోస్తుడైనటువంటి పౌలు గారి యొక్క పరిచర్య కూడా ఎలా ప్రారంభమయ్యిందంటే, చాలా ఒడిదుడుకుల మధ్యన, చాలా సమస్యల మధ్యన, ఎన్నోసారి ప్రాణాపాయ స్థితిలో ఉంటూ ప్రాణాలు బ్రతుకుదమన్నటువంటి ఆశని వదిలేసుకుని ఉన్న దేవుడిచ్చినటువంటి ఆ కొద్దిపాటి ఊపిరితో, శ్వాసతో సువార్తను ప్రకటిస్తున్నారు ఆయన. అలా సువార్తను ప్రకటించుకుంటూ ఇప్పుడు ఎలాగా గ్రామాలు దాటుకుని కాదు, ఇప్పుడు ఈయన సువార్త దేంట్లను దాటుకుని వెళ్తున్నాడు? ఈయన సముద్రాలను దాటుకుని వెళ్తున్నాడు. సముద్రంలో ప్రయాణంలో ఎన్ని రోజుల వరకు? 14 రోజులు సూర్యుడు కానీ చంద్రుడు కానీ కనబడలేదని ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం.
ఇక్కడ కూడా ఏం జరిగింది, ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మెల్తే ద్వీపవాసుల దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చూస్తారు, బాగానే ఉంది. అయితే అక్కడ చలికాలం, శీతాకాలము. ఆ సమయం వీళ్ళు ఏం చేశారని అంటే పొలాలు ఏరి పాపం శీతాకాలం కనుకని ఒక మోపుడు పొలాలు ఏరుకొచ్చాడు. ఎవరు అక్కడ? పౌలు గారు ఏరుకొచ్చాడు. అక్కడ ఉన్న ఆ జనమందరిలో మరలా అక్కడ పని చేసింది ఎవరు? పౌలే. అక్కడ 276 పరిచర్య చేసింది ఎవరు? పౌలే. కనుక పౌలు ప్రతి సమయంలోనూ ఇటు అన్నింటిలోనూ పౌలు చాలా చలాకీగా ఉంటున్నాడని మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పౌలు గారు ఎప్పుడైతే పొలాలు తెచ్చాడో దాంట్లోంచి ఒక సర్పం వచ్చి పౌలు గారి చెయ్యిని కరిసేసింది. కరవగానే ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో మన న్యాయదేవత అనగా సముద్రమే వారికి న్యాయదేవత, వీళ్ళు సముద్రంలో నుంచి వాళ్ళలో నుంచి తప్పించుకుని వచ్చారు, కానీ సర్పం చూసావా అతన్ని చంపేస్తుంది, ఇతను ఎలాగవుతాడు, ఇతను కిందడిపోతాడా లేకపోతే నొగరు కార్చుకొని చచ్చిపోతాడని పౌలు గారిని అలా కనిపెడుతున్నారు. పౌలు గారికి ఏమీ కూడా కాలేదు. కారణం ఏంటి? మీకు మరణకరమైనది ఏది కూడా మీకు ఏది ఎంత మాత్రము హాని చేయదని మనకు మార్కు సువార్త 16:18లోను, లూకా సువార్త 10:19లోను మనం ఇందాకటి కాల సమయంలో చదువుకున్నాం, చూసాం. అంటే మరణకరమైనది ఏది త్రాగినా, మరణకరమైనది ఏదైనా సరే వీళ్ళకి ఏం చేయదట, ఎంత మాత్రమునో హాని చేయదు. అలా హాని చేయకపోవడం చూసి వాళ్ళందరూ కూడా పౌలు గారిని చూసి ఆశ్చర్యపోయారు. ఏం చేశారు పౌలు గారిని చూసి? అయ్యో మన విష జంతువు కరిస్తే మనలో చాలామంది చనిపోతున్నారు కదా, ఇతనికి అలా ఎందుకు జరగలేదు, అయితే ఈయన ఒక దేవదూత అయి ఉంటాడు అని ఆ ద్వీపవాసులందరికీ ఆలోచన రాగానే అక్కడ పొప్లి అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆ పొప్లి అనేటువంటి ఆయన ఏం చేస్తాడంటే తనకు భూములు ఎక్కువ ఉన్నందున ఇప్పుడు ఓడలో రోమాకు ప్రయాణం వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కలిసి ఏం చేశాడు అతను, ఆ ద్వీపంలో ఉన్నటువంటి వారికి 3 రోజులు అన్నపానాలు ఇచ్చాడు. అక్కడ ఆ పొప్లి అనేటువంటి ఒక ఆయన 3 రోజులు అన్నపానాలు ఇచ్చిన తర్వాత తన తండ్రి రోగపీడి చేతను, జ్వరం చేతను అస్వస్థత గురై ఉంటే ఇప్పుడు పౌలు గారు వెళ్ళి ఏం చేశాడు, అతని మీద చేతులుంచి ప్రార్థన చేసి అతనికి స్వస్థత చేశాడు. ఎప్పుడైతే ఈ మెరాకిల్ జరిగిందో, ఈ ఆశ్చర్యం జరిగిందో, అక్కడ ఉన్నటువంటి రోగగ్రస్తులందరినీ వీరి దగ్గరికి తీసుకురాగానే పౌలు గారు వాళ్ళందరినీ కూడా స్వస్థత చేశాడు. చూసారా, అంటే పౌలు గారు ఎక్కడ పరిచర్య చేస్తున్నా పరిచర్యని దేవుడు ఏం చేస్తున్నాడు, అది వెరీ గుడ్, అది ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఎలా ఈ పరిచర్య చేస్తున్నాం, ఈ పరిచర్యని దేవుడు దీవించాలి, లేకపోతే ఈ కార్యం జరగదు. మరి ఈ కార్యం దేవుడు దీవించాలంటే ఈ కార్యానికి అనుకూలంగా మనం నడవాలి. మన నడవడికి ఎలా ఉండాలి, ఈ కార్యానికి, ఈ పరిచర్యకి అనుగుణంగా ఉండాలి. ఒకవేళ ఈ పరిచర్యకి మనం అనుగుణంగా లేవనుకోండి, మరలా ఆగిపోతుంది అది. మరలా దేవుడు దీన్ని కొనసాగింపనీయుడు. దేవుడు దీన్ని ఆశీర్వదించాలంటే ఆ రోజు పౌలు అలాగే చేశాడు ఆయన. అప్పుడు అక్కడ ఓడలో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే వీళ్ళకి కావాల్సిన వస్తువులు వాడదాకా కూడా సాకినంపారంట. అప్పుడు అక్కడి నుంచి దాటుకుని ఇక్కడ నేరుగా మన వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తారంటే రోమాకు వచ్చేస్తాడనమాట. ఎక్కడికి వచ్చేసాను ఆయన పౌలు గారు? రోమాకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు రోమాకు రాగానే అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ సిద్ధపరుస్తున్నాడు అనమాట. ఇప్పుడు రోమాలో యూదులు ఎలా ఉన్నారు, దేవుని పిల్లలు అంతకుముందే యెరూషలేములో మొదటి ప్రారంభంలోనే యెరూషలేములో దేవుడు అద్భుతాలు గొప్ప సూచక్రియలు యెరూషలేములో జరిగించినప్పుడు అప్పుడు రోమావాసులు కూడా అక్కడ ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు కనుక దేవుని తెలుసుకున్నటువంటి యూదులు అక్కడ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని సేవించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ చూసి ఏం చేశాడంటే పౌలు గారు యూదులను వాళ్ళ దగ్గరికి రమ్మని, ఇదిగో నేను యెరూషలేము నుంచి ఇక్కడికి ఎలా రావాల్సి వచ్చింది, కారణం ఏంటంటే యూదులు నా మీద నేరం మోపారు, మనం అందరం ఎవరి గురించి అయితే నిరీక్షిస్తున్నాం వాళ్ళ గురించి నేను చెబితే మన వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారని పౌలు గారు అక్కడ యూదులందరితో మాట్లాడినప్పుడు, అయితే మాకు యోదయ నుంచి పత్రికలు ఏమి రాలేదు, ఇక్కడ నిన్ను గురించి కూడా ఎవరో చెడుగా చెప్పుకోలేదు, అయితే దీని గురించి నువ్వే మాకు ఏదన్నా తెలియజేయ అన్నదప్పుడు ఒకరోజు వాళ్ళందరూ కూర్చుంటే అప్పుడు పౌలు గారు ధర్మశాస్త్రంలో నుంచి, ప్రవక్తల గ్రంథంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థాన దినాలను వారికి ప్రకటించారు. ఎప్పుడైతే దీనిని ప్రకటించారో వాళ్ళందరూ కూడా నమ్మారు, విశ్వసించారు, పౌలు గారి పక్షాన్ని నిలబడ్డారు. ఇప్పుడు రోమా ప్రభుత్వం ఒకవేళ పౌలు గారిని నిలదీసినా సరే అక్కడ ఉన్నటువంటి యూదులు పౌలు గారి పక్షాన్ని పోరాడి అయితే మీ సంగతి మీరే చూసుకోండి అని పౌలు గారిని విడిచిపెట్టి ఉండాలి, లేదా పౌలు గారు మరి 2 సంవత్సరాలు అద్దెంట్లో ఉండి మరి అక్కడికి వచ్చినటువంటి వారందరినీ, తన దగ్గరకు వచ్చినటువంటి వారందరినీ సన్మానించి, ప్రేమించి, గౌరవించి మరి వారికి ఆతిథ్యం ఇచ్చి పంపినట్లుగా లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి యూదులు అందరూ ఏం చేశారంటే పౌలు గారు చెప్పింది నమ్మారు. కొంతమంది ఏం చేశారు, మోషే బాబు నమ్మలేనటువంటి విధానాన్ని బట్టి చివరిగా పౌలు గారు ఏమంటున్నాడని అంటే, ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయం క్రొవ్వుతో
ఉన్నది. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు గనక అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త చెప్పినట్టు నెరవేరను కాబట్టి అని చెప్తున్నాడనమాట. వీళ్ళ విషయం ఏం జరిగింది? వీళ్ళు చెవులారా మనసారా వింటారు కానీ వీళ్ళకి ఏం రాదు, వారు గ్రహింపలేరు గనక అందుకని మీ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటున్నాడు పౌలు గారు? అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోయింది. యోదయ దగ్గరలో ఉన్నటువంటి ఈ సువార్త ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది మోషే బాబు అని వాళ్ళందరికీ వివరించి చెప్పగానే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు, ఆనందపడ్డారు. ఇలా మరి పౌలు గారు ఆయన సువార్తను ప్రారంభించి ఇక్కడితో ముగిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది ఈ అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో మనం చదువుదాం. ఈ 30వ వచనం చదువుదాం, చూడండి, ముగించేసుకుందాం. పౌలు 2 సంవత్సరంలో పూర్తిగా తన అద్దెంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసు గూర్చిన సంగతులను బోధించుచు ఉన్నాడనమాట. అంటే ఇప్పుడు రోమాలోని ఈయన ఏం చేశాడనమాట, కొన్నాళ్ళు ఒకవేళ బందీగా ఉన్న ఆ రోమాలో ఉన్నవారిని తన యొద్ద అద్దెంట కాపురం ఉంటూ, అద్దెంట ఎలా ఉన్నాను ఆయన హౌస్ అరెస్ట్ అంటారనమాట దీన్ని. అద్దెంట కాపురం ఉంటూ ఒక దిక్కునే ఉంటూ తన పత్రికలను రాస్తూ మరి ఈ రోమాలో నుంచి కొన్ని పత్రికలు రాశారని. హెబ్రీలకు రాసిన పత్రిక ఉందా, అది రోమాలో ఉంటుండగానే పౌలు గారి వారికి రాశాడు హెబ్రీలకు పత్రికని. ఇలా కొన్ని పత్రికలు రాశాడు, కొంత పరిచర్య చేశాడు. దీని వివరణ అంతా మనకి ఎక్కడ కనపడుతుంది అంటే ఇప్పుడు పౌలు గారి పత్రికలు చదువుతాం మనం రాగడదన్నాడు. ఇప్పుడు రోమ పత్రిక ఉందా, ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు, ఈ పత్రిక పూర్వపర్యాలు ఏంటి, రేపటి కాల సమయంలో, రేపు ఉదయకాల సమయంలో మనం రోమపత్రికని నేర్చుకొని పోతున్నాం కనుక దీని నుంచి కూడా మరి దేవుడు మనకి సమగ్రమైన వివరణ ఇవ్వాలని దేవుడిని వేడుకుందాం. మరి ఇటు రీతిగా పౌలు గారి యొక్క పరిచర్య మరి ప్రారంభమయ్యి మరి ఏ రీతిగా ముగుస్తుందని అంటే సంతోషంతో ఆనందంతో తన పరిచర్య ముగిస్తుంది. అవును, మన పరిచర్య కూడా ఎలా ఉండాలో తెలుసా, సంతోషంతో ఆనందంతో ముగియాలన్నమాట. అలా ముగియాలని అంటే మనం ఏం చేయాలి, ఉన్న దేవుడిచ్చిన ఉన్న కాలంలో సమయంలో దేవుని కొరకే మనము బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలి, దేవుని అనేకులకు మనము ప్రకటించేవారుగా ఉండాలని వాక్యం మరి మనకి సెలవిస్తుంది కనుక మరి ఆ ప్రారంభం నుంచి మరి దేవుడు ఎంతవరకు ఈ అపోస్తుల కార్య గ్రంథాన్ని చదివి దీని మీద కొంత అవగాహన మనం తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి దేవతి దేవునికి నేను మనసారా నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మోషవ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడా ప్రేమగల మా గణిత కృపకాల దేవ మీ పరమానామానికే వేది వందన సుజలతో తండ్రి మన తండ్రి ఉదయకాల సమయం తండ్రి మంత్రి మీకు అంతండి వాక్యం నేను కొన్న తండ్రి ఆ వాక్యం నేను ఇంటిపోయిన కావాలి మా రోజులు అందరూ మా పలకాల రాసుకుని ఆ పుస్తకాలు మొదటి నుండి ఇక్కడి వరకు మేము ఎంతో ఆనందంగా సంతోషంగా నేర్చుకున్న తండ్రి ఇదిగోండి అపోస్తల కార్యాలు గ్రంథాన్ని మేము ఇటు ముగించుకుని పత్రిక చదువుచున్నగా ఇంకా మేము ఒక గ్రంథాల్లో అడుగు పెట్టుచున్నగా ఆ గ్రంథం అయ్యేంత వరకు మీరు కృపలో ఉండి రాస్తుంది ఇటు దిగతండి ఇంకా వేదాగంతిని ముట్టుబడుతుంది ఏ తరచుపడుతున్నాము ప్రార్థన మీకు అడుగుకున్న మా పరమ తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. ప్రార్థన వినుడి. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన గడమైన శాశ్వతంగా వాక్య చదువుకున్న తిన వాక్యని ఆది నుంచి అంతవరకు నీకు పుల్లా చేసి ఎంతవరకు కదని వాక్య చదువుకున్న తిన వాక్యని ఆది నుంచి అంతవరకు నీకు పుల్లా చేసి రోడ్డు కదా ఉదయకృష్ణ నుంచి ప్రార్థన చేస్తున్న ఉదయకృష్ణ తీర్చాను తిన్న సంఘాన్ని బోల్సిన బియ్యాలు రాదని దేవించి కుటుంబాన్ని కూడా దీవించండి, సేవకులు కూడా దీవించండి తండ్రి. వైఎస్ఆర్కి సంఘ కాపాన్ని దీవించండి, అక్కడ బుల్సిన బియ్యాలు రాదని దీవించండి, ఆయన కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. సేవకులను కూడా దీవించండి తండ్రి. ఇంకా రోగులు యేసుక్రీస్తు పరమతండ్రి. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతుల్ని ఇదిగో చక్కనటువంటి రీతిలో చక్కటి పరిచర్య ద్వారా మీరు మాకు అనుగ్రహించారు ప్రభా, మీకు వందనాలు తండ్రి. మరి ఇంతవరకు జరిగినటువంటి ఒక పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ఈ సమయంలో విన్న వాక్యం మా వినికుడిలో అది 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలింపజేయమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభా మరి నేటితో నాయన అపోస్తుల కార్యాలను ముగించుకోవడానికి నాయన చదవడానికి మీరు ఎంతగానో కృపను అనుగ్రహించారు, సహాయాన్ని దయచేశారు తండ్రి. దీనికి అడ్డుగా ఆటంకంగా సమస్యగా ఉన్న వాటి అన్నిటి విషయంలో తండ్రి మీరు మాకు అనుకూలతను, మీరు మాకు నాయన ద్వారాలను తెరిచి ప్రభా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభా.
తండ్రి మరి రేపటి కాల సమయంలో మరలా రోమపత్రిక ద్వారాగా నాయన మీ మనసుని నాయన మీకు ఆలోచనలు మీ యొక్క ఉద్దేశాలను మేము పరిపూర్ణంగా సమగ్రవంతంగా నాయన వినగలుగుటకు నేర్చుకోగలుగుటకు దాని మీద నాయన అవగాహన కలుగుటకు మీ సహాయం మాకు నేరుగా మెండుగా ప్రసాదించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అలాగే తండ్రి ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలను వారి యొక్క కుటుంబాలను అలాగే సంఘ పెద్దలను అలాగే నాయన దైవ సేవకుల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించిన తండ్రి. అలాగే ప్రభు సంఘ బిడ్డలు నాయన పరిశుద్ధులైనటువంటి సేవకులైనటువంటి మా అందరి పట్ల నాయన మీ కృప మీ యొక్క తోడును అనుగ్రహించండి తండ్రి. నాయన ఈ దినము నాయన తండ్రి మరి ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు మీకు లోబడగలిగే మంచి మనసు మారు మనసును ప్రియులైన పరిశుద్ధులందరికీ మాకును అనుగ్రహించండి. అలాగే ప్రభు మరి సండే టు సండే బహిరంగ సభల విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రేపటితోనైనా రేపటి నైట్తో ప్రారంభం కానున్నాయి ప్రభు. దానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అనుగ్రహించండి. అలాగే ప్రభు ఈరోజు సువార్త దండయాత్ర విషయంలో తండ్రి సంఘం అంతా కలిసి సిద్ధపడుతుండగా తండ్రి ఆ సిద్ధపాటులోనైనా మీ సహాయాలు సహకారాలు అనుగ్రహించండి. ప్రారంభం నుంచి ముగింపు అయ్యేంత వరకు మీ తోడుని మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించి తండ్రి మమ్మల్ని క్షేమకరంగాను తండ్రి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మీరు నడిపిస్తారని జరిగిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికి వందనాలు నాయన, అందరికి వందనాలు.